నేను ఇంకా బస్సులో ఉన్నాను. కొంచెం అందరూ తొందర అటెండ్ అవ్వండి. మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 o'clockకి మరి దాని పేరు స్టార్ట్ అవుతుంది. అంతలో కొందరు మీటింగ్ రాని వాళ్ళకి మీటింగ్ రమ్మని చెప్పండి. ఓకే, వెల్కమ్ లీడర్స్. ఓకే, మైక్ ఆన్లో ఉందా? నేను ఆఫ్లో ఉందనుకున్నాను. ఓకే, సో మీ టీంలో కూడా ఎలా ఫార్మింగ్ జరుగుతుంది లేదా చూడండి. మా టీంలో కూడా ఈరోజు ఒకటి 462, ఒకటి 500, ఒకటి 600. ఏంటి వాళ్ళందరి ఎవరైతే ఈ పెండింగ్లు అయిపోయాయో వాళ్ళే జరిగింది ఫార్మింగ్ అనమాట. సో అతనికి ఎవరైతే రిఫర్ ఉన్నారో రేపటి నుంచి వెళ్ళి తనకు కూడా డైరెక్ట్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది అది కూడా ఆలోచించండి. అప్డేట్ వచ్చినా ఏది జరిగినా మనం మంచిగా అనమాట. ఏదైనా కూడా మళ్ళీ మనకే బెనిఫిట్. ఇంకా మనకు 5 నిమిషాలు 5-6 నిమిషాలు ఉంది. అంతలో ఎవరన్నా షేర్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది.
अजी क्या है అందరు బిజీగా ఉన్నట్టున్నారు. సో నేను ఇదే ఉన్నాను, ఇది రన్నింగ్ లో ఉన్నాను, అందుకని చెప్పేసి నేను మాట్లాడలేదు. నేను ఫ్రీగా ఉంటే మాత్రం నేనే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, రమేష్ పి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, మీ కెమెరా సెక్షన్. రమేష్ పి మేబీ బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేసి వస్తున్నారు. ఓకే, సో నో ప్రాబ్లం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇక టైం అయింది ఆల్రెడీ. వచ్చిన వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళు వస్తూ ఉంటారు, నో ప్రాబ్లం. సో మనకి ఎందుకంటే నేను కూడా కొద్దిగా బిజీ ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా సౌండ్ కూడా వస్తుంది. వెల్కమ్ చెప్తాం మేడం, వెరీ కంఫర్టబుల్గా ఉంటే కనుక. సో వెల్కమ్ మేడం, ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు స్టార్ట్ చేయండి మేడం. సో వెల్కమ్ మేడం, వెల్కమ్ మోనికా మేడం. Good morning, sir. Good morning. Good morning. గుడ్ మార్నింగ్. Thank you. Yes, ma'am. Thank you. Thank you very much. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ పేరు పేరున ఎవ్రీవన్. మరియు మన డానియల్ జాన్సన్ సార్కి కూడా గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ. నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సార్. పీవీసీ లాంటి అండ్ కువైట్ టీమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, టోకెన్ ఫార్మింగ్ చాలా బాగా జరుగుతుంది. 10 times 500 USDTతో జరిగింది సార్. అది ఈరోజు ఒకటి పోస్ట్ వచ్చింది కదా గ్రూప్లో, ఆ పిక్లో 500 ఎన్ని టైమ్స్ ఉన్నాయని కౌంట్ చేస్తే సార్ 10 times ఉంది. అది అన్ని టైమ్స్ చేసినట్టే కదా సార్. అది 22 April ఉంది. 500 10 times ఉంది. 10 into 500 సార్ 50,000 USDTతో జరిగింది అక్కడ.
కాబట్టి ఇన్ని రోజులు అందరూ మిస్ అయినందుకు చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నారు చేసుకునే వాళ్ళు టోకెన్ ఫార్మింగ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పటివరకు కొత్తగా ప్లాన్ చెప్దామని చూశాను, వేరే వేరేది కొత్తగా చెప్దామనేది సైకాలజీ ప్లాన్ ఒకటి ఉంది. ఆ పీడిఎఫ్ నా వరకు ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేశాను. అంటే ఎలా మనము టీంతో పాటు ముందుకెళ్ళాలి, ఎలాంటి చాయిస్తోని, ఎలాంటి అవకాశాలతోని, ఎవరి ద్వారా ఎలా మనం మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్తూ వెళ్దాము అనేటువంటిది ఉన్నది సార్ అది. బట్ ఇంకా పీడిఎఫ్ నాకు రాలేదు. బట్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ది చెప్పుకుందాము మనము. నెక్స్ట్ సైకాలజీ ప్లాన్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ది చెప్పుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. ఏది చెప్పాలో కూడా రెడీ పెట్టుకున్నాను సార్ నేను. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు చక్కటి అవకాశం ఇస్తున్నందుకు, మరియు నాకు కూడా నేర్చుకునే అవకాశం వస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సార్. కనిపిస్తుంది చక్కగా నీట్గా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఇక్కడ చూడండి సార్, టోకెన్ ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ ప్యాసివ్ అండ్ యాక్టివ్. ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్ ఎలా టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా సార్ మన పీవీసీ మెటా, మన క్రిప్టో కరెన్సీ, మన పీవీసీ మెటావర్స్ కరెన్సీలో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్. ఒంటరిగా వర్క్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, టీంతో పాటు కూడా వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు ఇందులో ఉంది. అయితే ఇందులో సార్ చూడండి, 800 రోజుల్లో టోకెన్ ఫార్మింగ్ మరియు కాంపౌండింగ్ ద్వారా మనకు బెనిఫిట్ లాభాలు చూడండి. 500 USDTతో టోకెన్ ఫార్మింగ్, 500 ఎబోనే తీసుకోవాలి సార్, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 500 ఎబో USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు సార్ ఇక్కడ చూడండి, 28 నెలల్లో సెల్ఫ్ టోకెన్ ఫార్మింగ్ బెనిఫిట్ 2 సార్లు డబల్ అయి మనకు, అంటే 28 నెలల్లోనే డబల్ కావు, అక్కడ మనకు 10 నెలల్లో డబల్ అవుతాయి. 50,000 కాస్త 1,00,000 రూపాయలు అవుతాయి, 45,000 కాస్త 90,000 అవుతాయి. ఎప్పుడు సార్? 10 నెలల్లో. మనము ఒంటరిగా, మనం ఒక్కరే ఎలోన్గా వర్క్ చేసినప్పుడు 10 నెలల్లో అది డబల్ అవుతాయి. అదే దాన్ని మన రీకాంపౌండింగ్ సిస్టంలో 28 నెలల వరకు కంటిన్యూ చేస్తే 7.5 సార్లు అక్కడ రీకాంపౌండింగ్ జరుగుతుంది సార్. 7.5 టైమ్స్ రీకాంపౌండింగ్ జరిగినప్పుడు సార్ ఈ 50,000 కాస్త మనకి 3,39,223 రూపాయలు మనకి ఇస్తుంది. మన ఇండియన్ కరెన్సీలోనే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము 50,000 రూపాయలతో అక్కడ 500 ఎబో USDTతో కాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితే రిలీజ్ అయినట్టు మనం రీఫార్మింగ్ చేసినట్లయితే సార్ మనకు 7.5 సార్లు రీకాంపౌండింగ్ జరిగి టోటల్ 28 నెలలకి సార్ 3,39,223 రూపాయలు మనకు వస్తాయి. ఓన్లీ మనకు ఒంటరిగానే వర్క్ చేసింది ఇది. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ చిన్నగా మళ్ళీ ఏమంటున్నారు చూడండి, 500 USDTతో మనం చేయాలి, మనతో డైరెక్ట్ 5గురితో చేయించాలి. అంటే సార్ మనము సెకండ్ క్రైటీరియాలో ఉండాలి. మనం 500 ఎబో USDTతో చేయాలి, మనతో పాటు 5 మెంబర్స్ ఎవరైతే వస్తారో వారు కూడా 500 USDTతో ఎబోనే చేయాలి రీటోకెన్ ఫార్మింగ్. అప్పుడు సార్ చూడండి, కాంపౌండింగ్ సార్ 50 సార్లు జరుగుతుంది. రీకాంపౌండింగ్ 7.5 టైం 7.5 సార్లు మనది జరుగుతుంది. ఎవరైతే సెకండ్ క్రైటీరియాలో ఉంటారో
నేనున్నాను సార్. నాది 7.5 సార్లు సెల్ఫ్ రీఫార్మింగ్ జరుగుతుంది. మళ్ళీ 5గురితో మళ్ళీ నేను చేపిస్తాను కదా సార్. వారిది నాది మొత్తం కలిపి 50 సార్లు రీటోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది సార్. అక్కడ 28 నెలల్లోనే మళ్ళీ గుర్తు పెట్టుకోండి. అక్కడ ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతూ సెకండ్ క్రైటీరియాలో ఉండడం వల్ల ప్రతి 5 నెలలకు డబల్ అవుతూ అక్కడ మనకు మొత్తం సార్ 28వ నెలకి వచ్చేసే వరకు సార్ 22,52,914 రూపాయలు సార్. 22 lakhs కేవలం 28 నెలల్లోనే 6గురము టీమ్ ఫార్మింగ్ చేయడం వల్ల. నేను నాతో పాటు 5గురు కేవలం 500 ఏబో యూఎస్డిటీతోనే రీకాంపౌండింగ్ సిస్టమ్ జరుగుతుంది. అక్కడ రీకాంపౌండింగ్ అప్లై అవుతుంది. గమనించి షార్ట్లో చెప్తున్నాను సార్. అక్కడ మనకు ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతుంది అక్కడ. బికాజ్ ఆఫ్ మనం 6 మెంబర్స్ రీటోకెన్ ఫార్మింగ్ ని అప్లై చేస్తున్నాం కాబట్టి సెకండ్ క్రైటీరియాలో ఉండడం వల్ల 50 సార్లు రీకాంపౌండింగ్ జరుగుతుంది 28 నెలల్లో. జరిగి ఈ 50,000 కాస్త 22,52,900 రూపాయలకు చేరుకుంటాము సార్. మనం ఎంతతో స్టార్ట్ చేసాం సార్? 50,000, కేవలం 50,000. సెకండ్ క్రైటీరియాలో వాళ్ళ 50,000, 2,50,000, నాయి 50,000. ఎన్ని సార్ అవి? టోటల్ 3 lakhs తో రీకాంపౌండింగ్ సిస్టమ్ జరుగుతుంది. యాక్టివ్గా ఉండాలి. రిలీజ్ అయినట్టు రీకాంపౌండింగ్ చేసినప్పుడు సార్ 22 లక్షల రూపాయలు కేవలం 28 నెలల్లోపే సంపాదించుకునే అవకాశం మన పీవీసీ మెటా సిస్టంలో, మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ సిస్టంలో ఉంది. చూడండి సార్, మనకు ఏ ఆటో పూల్తో సంబంధం లేదు. మనం కనుక క్రైటీరియా 2లో ఉన్నట్లయితే గమనించండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడండి సార్, సెకండ్ క్రైటీరియాలో సెకండ్ లెవెల్లో చూడండి సార్, 1000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ జరగాలి. ఇక్కడ చూడండి, ఒకవేళ నేనే 1000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే ఎబో 1000 యూఎస్డిటీ ఎబోనే, మళ్ళీ 1000 యూఎస్డిటీ కంటే పైగానే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 1000, 1100, 1200 కావచ్చు, ఎంతనైనా 1150, 1050 తీసుకోవాలి. అప్పుడు సార్ చూడండి సార్, 2 రెట్లు పెరుగుతుంది. 28 నెలల్లో నాకు టోటల్ నేను రీకాంపౌండింగ్ సిస్టమ్ అప్లై చేస్తే సార్ నాకు టోటల్ 7.5 సార్లు రీకాంపౌండింగ్ జరిగి 6,80,000 రూపాయలు వస్తాయి. అదే నాకు వెంటనే డబల్ రావాలి అంటే సార్ 10 నెలలకే, 340 రోజులకే, 330 రోజులకే, అక్కడ 10 నెలలకే 90,000 రూపాయలు అవుతాయి, డబల్ అవుతాయి. ఓన్లీ 2 టైమ్స్ అక్కడ ఏమవుతుంది, 2 సార్లే అక్కడ జరుగుతుంది కాబట్టి 90,000 రూపాయలు వస్తాయి 10 నెలలకే. కాదు 28 నెలల వరకు నేను రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితే కేవలం నేను మాత్రం చేస్తే సార్ 7.5 సార్లు రీకాంపౌండింగ్ జరిగి ఎంత వస్తుంది చూడండి సార్ అమౌంట్, 6,81,804 రూపాయలు సార్. 6 లక్షల రూపాయలు నేను ఎంత పెట్టాను సార్? 1 లక్ష రూపాయలు. నాకు బెనిఫిట్ ఎంత వచ్చింది సార్? 5 lakhs వస్తుంది. ఎన్ని డేస్లో సార్? 20 కేవలం 28 నెలల్లోపే నేను సంపాదించుకునే అవకాశం మన పీవీసీ మెటా సిస్టంలో ఉంది. నెక్స్ట్ చూడండి సార్, ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి. 1000 యూఎస్డిటీతో నేను చేయాలి, ఓకేనా సార్? 1000 యూఎస్డిటీ పైగా 500 యూఎస్డిటీతో మళ్ళీ నేను నా టీం వాళ్ళతో చేపించాలి. అంటే మళ్ళీ క్రైటీరియా 2నే, కేవలం వాళ్ళ 2.5 లక్షలు, వాళ్ళ 5 మెంబర్స్, నాయి 1 లక్ష. ఎంత సార్? నావి 3,50,000 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ ని రీకాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేసినట్లయితే 50 సార్లు రీకాంపౌండింగ్ జరుగుతుంది. సెల్ఫ్ రీకాంపౌండింగ్, టీమ్ రీకాంపౌండింగ్, ఇద్దరి రీకాంపౌండింగ్ జరిగి అక్కడ 28 నెలల్లో, కేవలం 28 నెలలకి సార్, 28 నెలలకి ఎన్ని రోజులు అవుతున్నాయి సార్? మనం కౌంట్ చేద్దాము. 45,05,832 రూపాయలు సార్.
కేవలం 28 నెలల్లోనే 28 నెలల్లోనే 45 లక్షల రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ మన పీవీసీ మెటా సిస్టంలో ఉంది. అర్థం చేసుకోవాలి. మనము 1,00,000 రూపాయలు చేయాలి, మనం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. మనతో పాటు 5గురితో కేవలం 50,000 రూపాయలతోనే ఇన్వెస్ట్మెంట్ చేయించాలి. అప్పుడు సార్ 3.5 లక్షల రూపాయల పెట్టుబడితో 28 నెలల లోపు మనకి 45 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఏ పార్లమెంట్ సిస్టమ్ అవసరం లేదు, మనకు 32 లక్షలు అవసరం లేదు. 28 నెలల్లోనే. చూడండి సార్, ఒకసారి మనం గట్టిగా మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ గారి సిస్టమ్కి గట్టిగా క్లాప్ చేద్దాం, అప్రిషియేట్ చేద్దాం సార్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఈ ప్లాన్ మొత్తం 500 USDTతోనే టీమ్ స్టార్ట్ అవుతుంది. మనం ఎవరైతే యాక్టివ్ పర్సన్ మనం ఉన్నామో అక్కడ వాళ్ళ ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఫార్మింగే పెరుగుతుంది, USDTల ఫార్మింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్రైటీరియాలోనే మన లైఫ్ లైన్లో 5 మెంబర్స్ మాత్రం 500 USDTతోనే ముందుకు రావాలి. చూడండి సార్, మూడవ క్రైటీరియాలో చూడండి సార్, 2,500 USDTల టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు 10 నెలలకి డబల్ అయి 2 సార్లు 2 రెట్లు పెరిగి 4,50,000 రూపాయలు. ఎందుకు సార్? 10 నెలల్లో రీకాంపౌండింగ్ జరుగుతుంది, డబల్ అవుతుంది, 2,25,000 కాస్త 4,50,000 రూపాయలు అవుతాయి. డబల్ అవుతాయి 10 నెలలోకి. 2 సార్లే పెరుగుతుంది అక్కడ. బట్ ఇక్కడ చూడండి సార్, రీకాంపౌండింగ్ బెనిఫిట్లో 7.5 సార్లు జరిగినట్లయితే నేను ఒక్కదాన్ని 2,25,000 రూపాయలతో కనుక రీకాంపౌండింగ్ సిస్టమ్ని నేను అప్లై చేసినట్లయితే సార్ నాకు 7.5 సార్లు అక్కడ రీకాంపౌండింగ్ జరిగి 17,04,000 రూపాయలు నేను సంపాదించుకునే అవకాశం నాకు సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 28 నెలలే, కేవలం 28 నెలలే. 2.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపే. 2 సంవత్సరాలంటే 24 నెలలు సార్, ఇంకా 4 నెలలు అంతే. వండర్ఫుల్ సిస్టంలో మనం ఉన్నాము సార్. ఇక్కడ చూడండి, ఇది 7.5 ఓన్లీ కేవలం నాకే చెందింది. మళ్ళీ నేను క్రైటీరియా 2ని అప్లై చేయాలి అంటే ఆ 5 మెంబర్స్ 500 USDTతోనే చేయించాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ 5 మెంబర్స్ 500 USDTతో ఫార్మింగ్. ఏవం నేను నాతో పాటు టీమ్ కాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితే నేను క్రైటీరియా 2లో ఉండాలి. అంటే నేను 2,500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. నాతో పాటు 5గురు ఎవరైతే రీటోకెన్ ఫార్మింగ్ని అప్లై చేస్తారో వారు కేవలం 500 USDTకి పైగా USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ 50 సార్లు రీకాంపౌండింగ్ జరుగుతుంది. 50 టైమ్స్ రీకాంపౌండింగ్ జరిగి సార్ చూడండి సార్, 1,20,14,076 రూపాయలు సార్. 1 కోటి రూపాయలు కేవలం 28 నెలల్లోనే. ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతూ 28 నెలలకి అక్కడ టోటల్ 1,20,14,000 రూపాయలు సార్. 1 కోటి 28 నెలలే సార్. మనమే 2,25,000 పెట్టాలి. చూడండి సార్, మనకు టీంతోని కూడా అక్కడ భయం లేదు. నేను 2,25,000 రూపాయలు అంటే 2,500 USDT టోకెన్ ఫార్మింగ్. నేను సెకండ్ క్రైటీరియాలో ఉండాలి అంటే సార్ 5గురితో 500కు పైగా USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. సరళమైన పని కదా సార్, ఈజీగా అయిపోయే పని కదా సార్. ఇక్కడ డేస్ తగ్గుతాయి, USDTల కెపాసిటీ పెరుగుతుంది, రీకాంపౌండింగ్ టైమ్స్ 50 సార్లు రీకాంపౌండింగ్ జరుగుతుంది.
28 నెలలకి వచ్చేసే వరకు సార్ చూడండి 1,20,14,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ద్వారా జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్ అండ్ కువైట్ టీమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇస్తున్నందుకు. నెక్స్ట్ చూడండి సార్, 5,000 USDT కేవలం నేనే అనుకోండి, కేవలం నేనే 4,50,000 రూపాయలతో చేయాలి. 5,000 USDTతో 5,000కు పైగానే మళ్ళీ నెక్స్ట్ డే 24 hours ఆఫ్టర్ 24 గంటల తర్వాత సార్ అక్కడ క్రైటీరియా మనకు అక్కడ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 5,000 కాస్త 4,998 ఎన్నైనా తగ్గిపోతాయి. కాబట్టి అక్కడ తగ్గిపోకుండా 5,050, 5,100, 5,200 అట్లా 5,000కు పైగానే చేయాలి. అప్పుడు సార్ ఎంత అమౌంట్ అవుతుంది సార్? 4,50,000 రూపాయలు. దీనికి నేను రీకాంపౌండింగ్ టోకెన్ ఫార్మింగ్ ని అప్లై చేస్తే సార్ నాకు 10 నెలల్లో 2 రెట్లు పెరిగి 2 సార్లు పెరిగి 9 లక్షల రూపాయలు 10 నెలల్లో ఇన్స్టాంట్ గా వచ్చేసాయి, కేవలం 10 నెలల్లోపు. నెక్స్ట్ అదే రీకాంపౌండింగ్ సిస్టమ్ ని సార్ నేను 28 నెలల వరకు కంటిన్యూగా 7.5 సార్లు రీకాంపౌండింగ్ చేసినట్లయితే సార్ చూడండి 34,07,823 రూపాయలు వచ్చేసినాయా? పార్లమెంట్ సిస్టంలో వచ్చేటువంటి 32 లక్షలు ఇక్కడ కేవలం 5 లక్షల రూపాయలతో మన రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేస్తే 28 నెలల్లో 34 లక్షల రూపాయలకి చేరుకోగలుగుతున్నాం. చూడండి సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. 7.5 times రీకాంపౌండింగ్ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి సార్, నేను 5,000 USDTతో చేయాలి యాక్టివ్ పర్సన్. నేను సెకండ్ క్రైటీరియాలో ఉండాలి అంటే సార్ వారితో 5 మెంబర్స్తో కేవలం 500 USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. వారిపైన భారం మనం పెంచాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి వారే వచ్చేస్తారు ఆటోమేటిక్గా. 500 USDTతో వాళ్ళు చేశారు అంటే ఫ్యూచర్లో 5,000తోని కూడా చేసే అవకాశం వారికి కల్పిస్తుంది సిస్టమ్. అయితే సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్లయితే వారు 500 USDTకి పైగా USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే రీకాంపౌండింగ్ 50 సార్లు జరిగి సార్ అంచనా వేయండి సార్ 2,25,29,525 రూపాయలు. 2 crores కేవలం 28 నెలల్లోనే సార్. ఇవి బూటకపు మాటలు, కాకమ్మ కథలు, కహానీలు కాదు సార్. ఇది ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకునేటువంటి ప్లాన్. ఇది వట్టిగానే ఇట్లా పేపర్ పైన రాసి చేసినటువంటి ప్లాన్ కాదు. ఇది ఎంత తలకాయ పెట్టి మెదడు పెట్టి అక్కడ తయారు చేసినటువంటి ప్లాన్. మరియు సంపాదించుకున్న వాళ్ళే, ఎవరో కాదు, టోకెన్ ఫార్మింగ్ లో సక్సెస్ పొందిన వాళ్ళు, ఇన్స్టాంట్ గా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే ఇలాంటి విజనరీ ప్లాన్ చేసి చూపిస్తారు. మనకి సంపాదించుకున్న వాళ్ళే తయారు చేసినటువంటి ప్లాన్ ఇది. 2 crores 2,25,29,000 రూపాయలు సార్. కేవలం 5,000 USDTతో నేను చేయాలి, 500 USDTతో నా టీం వాళ్ళు. అంటే సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్లయితే 2 crores 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. రీకాంపౌండ్ కేవలం 28 నెలల్లోనే సార్. అక్కడ గమనించాలి మనము. కాబట్టి మనము బీ పాజిటివ్గా అక్కడ ప్లాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్లాన్ని అర్థం చేసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం 2 కోట్లు కాదు కదా సార్ 10 కోట్లు కూడా సంపాదించుకునే అవకాశం మనకు కల్పిస్తుంది సిస్టమ్. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్. ఇక్కడ చూడండి సార్ సిస్టమ్ ఏం చెప్తుంది కొంచెం చూడండి సార్. ఫ్యూచర్లో ఎవరైతే పీవీసీ మెటాని చేయలేదో
మేమెందుకు చేయలేదు అని బాధపడే అవకాశం వస్తుంది. ఇక్కడ చూడండి, बहुत पछताने वाले हैं वो लोग जो सोच रहे हैं कि पीवीसी मेटा करे या ना करे. నేను పీవీసీ మెటాలో సీడ్ ఫండింగ్ చేయాలా వద్దా, టోకెన్ ఫార్మింగ్ చేయాలా వద్దా అని ఎవరైతే ఆలోచించుకుంటూ ఉన్న వాళ్ళైతే ఉన్నారో వారు ఫ్యూచర్లో చాలా బాధపడే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ సార్, చూడండి సార్, ఇప్పుడు अब पीवीसी मेटा बहुत जबरदस्त तरीके से रन करता हुआ उद्योग बन चुका है. ఇప్పుడు నౌ ప్రెజెంట్ ఏంటి సార్, చాలా వండర్ఫుల్ గా జబర్దస్త్ పద్ధతిలో అక్కడ రన్ అయ్యేటువంటి ఒక ఉద్యోగంగా మారిపోయింది మన పీవీసీ మెటా సిస్టమ్. మన పీవీసీ మెటా సిస్టంలో మన క్రిప్టో కరెన్సీలో ఈ పీవీసీ మెటా టోకెన్ ద్వారా ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్ తీసుకొని ఎవరైతే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారో వారికి అది ఒక ఉద్యోగంగానే అయిపోయింది. అంటే పీవీసీ మెటాలో ఉద్యోగం చేస్తున్నాము అని మనం అనుకోవాల్సిందే అక్కడ. నెక్స్ట్, ఇప్పుడు చూడండి సార్, ఎవరికి కూడా పర్టికులర్గా మనం పార్లమెంట్ సిస్టంలో ఉన్నాము కాబట్టి మనకు ఆల్రెడీ పార్లమెంట్ గురించి తెలుసు, పీవీసీ మెటా గురించి తెలిసిపోయింది. బట్ ఇప్పుడు బయట ప్రపంచంలో కూడా పర్టికులర్గా పట్టి మనము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన పీవీసీ మెటా మన క్రిప్టో కరెన్సీ గురించి తెలిసి వచ్చేసింది ప్రతి ఒక్క వ్యక్తికి. नेक्स्ट, ऑटोमेटिक पीवीसी मेटा टोकन फार्मिंग का रिजल्ट देखकर स्वयं आपके पास चलकर आएंगे और पीवीसी मेटा उद्योग में शामिल होंगे. ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ చేయలేదో ఆటోమేటికల్గా మనం ఏది చెప్పకుండానే వారే మన దగ్గరకు వచ్చి మన పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. వారే నేనే చేస్తాను పీవీసీ మెటాలో ఉద్యోగం అని చెప్పే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్లో, ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి సార్, ఆత్మనిర్భర్ होने का मतलब है अपनी किस्मत पर आपका पूरा नियंत्रण. ఆత్మనిర్భర్ అంటే సార్ మనము సెల్ఫ్గా దానిపైన ఆధారపడడం. ఎప్పుడు సార్ మన కిస్మత్ పర్ ఆప్కా పూరా, మన అదృష్టాన్ని మనమే నియంత్రించుకోగలుగుతాము మన సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ద్వారా. आप जिंदगी में हर वो चीज हासिल कर सकते हैं जो आप चाहते हैं. మన లైఫ్లో మన జీవితంలో మనము ఏది కోరుకుంటామో అది పొందగలుగుతాము మనం కనుక పీవీసీ మెటాలో వర్క్ చేసినట్లయితే. మరియు మనం చేసేటువంటి ఏ జాబ్ ద్వారా కూడా మనం చేయలేము. మన నిత్య జీవితంలో ఇక్కడ రోజువారీ చేసేటువంటి పనులు చూసుకుంటూ మనకొచ్చేటువంటి శాలరీని పట్టుకొని మనం అనుకున్నది పొందలేకపోతాము. బట్ మన పీవీసీ మెటా ద్వారా మనం పొందగలుగుతాము, మన కలలు సాకారం చేసుకోగలుగుతాము. ఫ్రీడమ్ ఆఫ్ టైం, ఫ్రీడమ్ ఆఫ్ మనీ, పిల్లల మంచి ఎడ్యుకేషన్, సొంత ఇంటి కళ, ఎంజాయ్ చేయడం, గేమ్స్ ఆడడం, ఆ ఊహా ప్రపంచంలో కూడా ఏదైనా దర్శించుకొని రావడం, ఇవన్నీ కూడా మన పీవీసీ మెటా ద్వారా సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఆప్కి జిందగీ కో బదల్నే కా ఏక్ షాన్దార్ మౌకా, మన జీవితాన్ని మార్చేసే, జీవితాన్ని సెటిల్మెంట్ చేసే ఒక గొప్ప అవకాశం మన పీవీసీ మెటా. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ आप अपनी जिंदगी में जहां भी पहुंचने का सपना देखते हैं, पीवीसी मेटा एक ऐसा माध्यम है जो आपको पहुंचाएगा वहां. अपने मोबाइल से अपना कारोबार शुरू करके आप पैसे भी कमा सकते हैं और अपनी मर्जी से जिंदगी जीने का समय भी हासिल कर सकते हैं.
నువ్వు ఏది కోరుకుంటావో నువ్వేం చేయాలనుకుంటావో మన పీవీసీ మెటా ద్వారా నువ్వు చేయగలుగుతావు అని చెప్పడం జరుగుతుంది. మీ చేతుల్లో అంటే మన చేతుల్లోనే ఫోన్ ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా మన చేతుల్లోనే మన డబ్బులు పెట్టుకొని కూడా మన డబ్బులు సంపాదించుకునే అవకాశం మన ఫోన్లో మన చేతుల్లోనే సంపాదించుకునే అవకాశం మన పీవీసీ మెటా ద్వారా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అప్ని మర్జీసే మన ఇష్టానుసారంగా, మర్జీ అంటే ఇష్టం, మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని, మన సమయాన్ని, మన కాలాన్ని, మన టైంని మన చేతుల్లోనే ఉపయోగించుకునే పొందే అవకాశం మనకు ఇచ్చింది మన పీవీసీ మెటా సిస్టమ్. आप किस चीज का सपना देखते हैं? నయి కార్, మనకేముంది సార్, కొత్త కార్ కొనాలి అని, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం, కుటుంబంతో కలిసి హాలిడే స్పాట్స్కి వెళ్ళడం, తర్వాత ఏదైనా అప్పులుంటే అప్పులు తీర్చుకోవడం, ఇంకా చాలా చాలా కళలను కూడా మనం సాకారం చేసుకోవచ్చు మన పీవీసీ మెటా సిస్టమ్ ద్వారా. తో ఆయియే, ఎస్ నౌ కమాన్, మనమందరం రండి, గెట్ రెడీ. ఎస్ వి ఆర్ రెడీ. ఆర్ యు రెడీ? ఎస్, మనం అందరం రెడీ ఉన్నామా? ఎస్ ఉన్నాము. పీవీసీ మెటాకే సాత్ జుడే, పీవీసీ మెటాతో కలిసిపోదాము. ఆప్కే సప్నే హమారీ యోజన మిల్కర్ పూరా కరేంగే. చూడండి ఇక్కడ ఎంత మంచి పాయింట్. ఆప్కే సప్నే, మన కలలు, మన యోజన అంటే మన ప్లాన్, అందరం కలిసి మన ఆలోచనల్ని పూర్తి చేసుకుందాము అని చెప్తున్నారు. ఆర్ జీవన్ కే సాత్ భీ జీవన్ కే బాద్ భీ, మనం ఇప్పుడు జీవిస్తున్నాము కదా, ఇప్పుడు మన జీవితంతో పాటు పీవీసీ మెటాలో ఉండగలుగుతాము. మనం వెళ్ళిపోయిన తర్వాత, ఆఫ్టర్ మన జీవితం తర్వాత కూడా మన పీవీసీ మెటాతోనే మనం ఉంటాము అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ పీవీసీ మెటా, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్, కువైట్ టీమ్కి కూడా, రాజేష్ సార్కి కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ అయితే ఏ యూఎస్డిటీ తీసుకున్నా సార్, 500 యూఎస్డిటీ తీసుకున్నా, 1000 యూఎస్డిటీ తీసుకున్నా, 2500 యూఎస్డిటీ తీసుకున్నా, 5000 యూఎస్డిటీ తీసుకున్నా, మన లైఫ్ లైన్లో మనము సెకండ్ క్రైటీరియాలో ఉండడం వల్ల కూడా సంపాదించుకోవచ్చు. మనకు 5గురితో మనం కేవలం 500కు పైగా యూఎస్డిటీలతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు సార్ ఫస్ట్ 500 యూఎస్డిటీతో 5గురితో నేను, నా టీం అయితే 22 లక్షలు సంపాదించుకోవచ్చు. 1000 యూఎస్డిటీతో యాక్టివ్గా ఉండి మళ్ళీ సెకండ్ క్రైటీరియా అంటే మళ్ళీ 500 యూఎస్డిటీతోనే చేయాలి. వాళ్ళు 45 లక్షలు 28 నెలల్లోనే సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ 2500 యూఎస్డిటీతో 500 యూఎస్డిటీతో టీం చేయాలి. మనం ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఉన్నామో వాళ్ళు 2500 యూఎస్డిటీతో చేసే 28 నెలల్లో 50 సార్లు రీకాంపౌండింగ్ జరిగి 1,20,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. అదే 5000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. నేను నా లైఫ్ లైన్లో 5గురు సెకండ్ క్రైటీరియాలో 500కు పైగా యూఎస్డిటీతోనే టోకెన్ ఫార్మింగ్ జరగాలి, రీకాంపౌండింగ్ జరగాలి, 50 సార్లు జరగాలి. అప్పుడు 2,25,29,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ద్వారా ఉంది. చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ దారులు ఉన్నాయి సార్. కాబట్టి అర్థం చేసుకుందాము, బీ పాజిటివ్గా ఉందాము, డబ్బులు సంపాదించుకుందాము, హ్యాపీగా ఎంజాయ్గా మన పీవీసీ మెటాని ప్రచారం చేద్దాము, రివార్డుల రూపంలో కూడా పొందుదాము. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్, అండ్ థ్యాంక్ యూ కువైట్ టీమ్కి కూడా సార్. కమాన్ ది స్టేజ్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఎనీ మిస్టేక్స్ పోతే సారీ సార్. రండి సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో అందరూ మరి ఇక ప్రతి ఒక్కరు ఏంటంటే కొద్దిగా వాళ్ళందరికీ పనిలో ఉన్నారు. సో మనం మీటింగ్ ఇదే టైంలో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఎందుకంటే చాలా చాలా బిజీగా ఉన్నారు. మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరి మైకులు అన్మ్యూట్ లేదు, ఎవరు అయిపోయి కూడా అన్మ్యూట్ లేదు, అంటే వీళ్ళు వింటలేరు అన్నట్టే కదా. సో మనం మరి ఎందుకు మనమే అందుకని చెప్పేసి
ఈరోజు ఈ టైంలో క్లోజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్. రేపు మళ్ళీ మనము ఇదే టైంలో మనందరం కలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మేటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేటా, పీయూష్ మేటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్.